కేరళంలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ఇవాళ కూడా అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో 8 జిల్లాల్లోని విద్యా సంస్థలకు ఇవాళ సెలవు ప్రకటించారు అక్కడ అధికారులు. పతనంతిట్ట, అలప్పుజ, కొట్టాయం, ఎర్నాకులం, త్రిస్సూర్, వైనాడ్, కన్నూర్, కాసర్గోడ్ జిల్లాల కలెక్టర్లు ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. ఐఎండీ పలు జిల్లాలకు ఆరెంజ్, మరికొన్ని జిల్లాలకు యెల్లో అలర్ట్ను జారీ చేసింది. పతనంతిట్ట, కొట్టాయం, ఇడుక్కి, వైనాడ్ సహా 8 జిల్లాల్లో 24 గంటల్లో 115.6 మిల్లీమీటర్ల నుంచి 204.4 మిల్లీమీటర్ల వరకు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. మరోవైపు భారత జాతీయ సముద్ర సమాచార సేవల కేంద్రం కూడా తిరువనంతపురం, కొల్లాం, అలప్పుజ తీరాల్లో అలలు ఉవ్వెత్తున ఎగసిపడే ముప్పు ఉందని హెచ్చరించింది. ఇక మత్స్యకారులు, తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఈ నెల మొదటి వారంలో కురిసిన కుండపోత వర్షాలకు రాష్ట్రంలో వరదలు సంభవించి కొండ చర్యలు విరిగిపడటంతో 11,000 మందికి పైగా ప్రజలు ప్రభావితమయ్యారు. ఆగస్టు 1 నుంచి 3వ తేదీ మధ్య కేరళంలో సగటు వర్షపాతం 184.2 మిల్లీమీటర్స్గా నమోదైనట్టు ఐఎండీ పేర్కొంది. ఇక్కడ సాధారణంగా కురిసే 55.4 మిల్లీమీటర్ల కంటే ఇది 232% అధికం. ఈ పరిణామాల నేపథ్యంలో యంత్రాంగం అన్ని ముందస్తు జాగ్రత్త చర్యలు చేపడుతోంది. ఇవాళ సెలవు ప్రకటించడంతో విద్యాసంస్థలన్నీ కూడా మూతపడ్డాయి. అయితే ముందుగా నిర్ణయించిన పబ్లిక్ యూనివర్సిటీ పరీక్షలు, ఇంటర్వ్యూలు మాత్రం యథావిధిగా జరగబోతున్నట్టు తెలుస్తోంది. వైనాడ్, కన్నూర్ జిల్లాల్లోని రెసిడెన్షియల్ సంస్థలకు కొన్ని మినహాయింపులు ఇచ్చినప్పటికీ విద్యార్థుల భద్రతకు సంబంధించి అన్ని రకాల చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.